హాయ్, హలో, నమస్తే. నేను మీ గణేష్ ఆకిల్లా. చాలా రోజులే అయ్యింది. నేను గ్యాప్ తీసుకోకూడదు అనుకుంటూనే ఉంటున్నా. కానీ ఇది వర్కౌట్ అవ్వట్లా. నేను ఎంత ట్రై చేస్తున్నా గ్యాప్ తీసుకోవడం జరుగుతోంది. నేను మీకు మాట ఇస్తున్నా, డిసప్పాయింట్ చేయడం జరుగుతోంది. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఈ మాట ఎలా చెప్దాం అనుకుంటున్నాను అని అంటే, నాకు ఒకటే అనిపిస్తుంది. ఏంటి అని అంటే, ఇక్కడి నుండి సినిమా అనే ఒక మాట నన్ను వెంటాడుతూ ఉండాలి. సినిమా అనే ఒక ఆలోచన నన్ను ఆలోచింప చేస్తూ ఉండాలి. సినిమా అనే ఒక ప్రయత్నం ఎప్పటికప్పుడు నా మైండ్లో రన్ అవుతూ ఉండాలి, పరిగెత్తనివ్వాలి. అంటే ఈ ఒక్క ఆలోచన నా మైండ్లో ఇదివరకటికి మళ్ళీ ఉంటే ర్యాంప్ 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 ఆడేస్తాను. ఇది నేనేమీ అతిశయోక్తిగా చెప్పట్లేదు, ఇది నిజం. ఓకే, వీడియో స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ చాలా గ్యాప్ వచ్చింది కాబట్టి ఆ గ్యాప్ని ఫుల్ఫిల్ చేయడానికి వీడియో స్టార్ట్ చేశాను. కంటెంట్ ఏం లేదు, కానీ చెప్దామని అయితే ఫిక్స్ అయ్యా. ఇది మోటివేషన్ అవ్వచ్చు, లేదంటే వీడియో బేస్ మీద ఏదైనా అవ్వచ్చు. సంథింగ్ ఒక పాయింట్లో అని కాదు, రకరకాల పాయింట్లు తీసుకొని చెప్తా. ఫస్ట్ పాయింట్, సినిమా ఎలా ఉంది. సినిమా ఇండస్ట్రీ అనేదే చాలా వరస్ట్ సినారియోలో ఉంది. నేను రివ్యూలు ఇద్దామన్నా కూడా రివ్యూలు ఇచ్చే అంత తోపు సినిమాలు అయితే ఏం రావట్లేదు. నేను కే ర్యాంప్ అనేది చూశాను, అదిరిపోయింది. అది మీకు రివ్యూ ఇచ్చాను. అది మీరందరూ చూసినా కూడా మీరందరూ యాక్సెప్ట్ చేస్తారు. అండ్ కమింగ్ టు ద రివ్యూస్, అంటే ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్న సినిమాలు అసలు ఏమున్నాయి, సినిమాలు ఏమున్నాయని నేను సినిమాలు చూడమంటారు, ఏం రివ్యూలు ఇవ్వాలో నాకు అర్థం కావట్లా. నిన్న కాక మొన్న నాకు బాగా క్లోజెస్ట్ పర్సన్ ఒకళ్ళు ఏవి వీడియోలు ఏవి అని అడిగారు. ఏం చేయాలో అర్థం కావట్లా, ఏం తీయాలి అని అర్థం కావట్లా. ఇంకా వీడియోలు ఎలా చేస్తాను? అఫ్ కోర్స్ నాకు నిజంగా వ్యూవర్షిప్ కావాలి, సబ్స్క్రైబర్స్ కావాలి. నిజంగా ఉన్నది చెప్తున్నా, వ్యూవర్షిప్ కావాలి, సబ్స్క్రైబర్స్ కావాలి, రీచ్ కావాలి. ఇవన్నీ కావాలి అని అంటే నేను కంటిన్యూస్గా వీడియోస్ చేయాలి. నేను కంటిన్యూస్గా వీడియోస్ చేయాలి అంటే నాకు కాంటెంట్ కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కాంటెంట్ కావాలి అని అంటే ఏదో ఒక సినిమా రిలీజ్ అవ్వాలి, లేదా నాకు నేను క్రియేట్ చేసుకోవాలి. అలా నాకు నేను క్రియేట్ చేసుకుంటున్న టైంలో బిగ్ బాస్ అనేది ఒకటి చేద్దామని అనుకున్నా. అఫ్ కోర్స్ అది రొటీనే అవ్వచ్చు. ఆ బిగ్ బాస్ చూస్తున్నంతసేపు కూడా దాని గురించి ఏముందిరా, దీని గురించి మనం రివ్యూ ఇవ్వాలి అనే ఒక ఫీల్ కూడా నాకు రావట్లా. 2 వీక్స్ ఇచ్చా, 2 వీక్స్ తర్వాత నుంచి నాకు అంత ఏం అనిపించలే. అండ్ లాస్ట్ వీక్లో కూడా ఉన్నాయి. ఓకే, ఇప్పటి నుంచి చెప్తున్నా, కొన్ని పాయింట్స్ నేను గ్యాదర్ చేయడం జరిగింది. ఆ గ్యాదర్ చేసిన పాయింట్స్ అన్నిటిని నేను మీ ముందుకు పెడతాను అతి త్వరలో అంటే టప్ మన వీడియోలు రిలీజ్ చేస్తాను, రికార్డ్ చేసి. ఇది ల్యాగ్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఇది. ఈ కాంటెంట్ని మనం క్రియేట్ చేసుకుని నేను ఇద్దామనే ఒక ఆలోచనలో ఈ వీడియో చేస్తున్నాను. నేను ఈ వీడియోకి మెయిన్ రీజన్ ఏంటి అని అంటే, నేనేం చేయాలనుకుంటున్నాను అన్నది మీతో చెప్పడం కోసం ముందుగా. సో చెప్తున్నాను, మీరందరూ కూడా ప్లీజ్ నా ఒక్కడి మాటే వినొద్దు. మీ అందరికీ ఏ ఆలోచన ఉన్నా సరే కింద కామెంట్ చేయండి. కామెంట్ చేసి అది ఎలా ఉంది, వీడియో ఎలాంటిది చేస్తే బాగుంటుంది, సినిమా గురించేనా లేదంటే ఇంకా వేరే విషయాలు ఏవైనా అన్న పాయింట్లో. అండ్ నాకు ఇంకొక క్లోజ్ ఫ్రెండ్ చెప్పాడు, చాలా ఒక సజెషన్స్ కింద ఫుడ్ బ్లాగ్స్ చేద్దాము అని చెప్పి ఇంకొక ఫ్రెండ్ చెప్పారు. తర్వాత ఇంకొక పర్సన్ ఇంకో సజెషన్స్, అలా కొన్ని సజెషన్స్ అనేవి తీసుకోవడం జరిగింది. వాటి మీద కూడా నేను ప్రయత్నం చేస్తాను. కానీ వాటన్నిటికంటే ముఖ్యంగా మీరందరూ ఇంకా మీకు ఏమైనా సెపరేట్ ఆలోచనలు ఉంటే అవన్నీ కూడా నాకు చెప్తే నేను దాన్ని మైండ్లో తీసుకుని ఎలాంటి వీడియోలు చేస్తే ఇంకా బాగుంటుంది అని నేను అనుకుని అలాంటి వీడియోలు నేను మీకు ప్రజెంట్ చేయడానికి ఉంటుంది. సో ఒకటే మాట, మీకేమనిపిస్తే చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. మీ మాటల కోసం మీ సజెషన్స్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటా. అండ్ వీడియోస్ అనేవి ఇక్కడి నుంచి కంటిన్యూస్గా వస్తాయి. నేను ఎప్పుడు చెప్పే మాట అయినా సరే ఇది కొత్తగా ఉంటుంది. ప్రతి వీడియో రికార్డ్ చేయడం జరుగుతుంది. మోటివేషన్స్ మీద వస్తాయి, సినిమాల మీద వస్తాయి, రిలీజ్ అయ్యే బాహుబలి ఎపిక్ మీద వస్తుంది. మాస్ జాతరతో కూడా మనం కలుద్దాం. విత్ ఇన్ ఏ షార్ట్ టైం రెడీగా ఉండండి అందరూ నా రివ్యూల కోసం. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. అంతకంటే ముందు ప్లీజ్ వీడియో చూసేవాళ్ళు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీకు దండం పెడతా. ఇదిగోండి దండం పెడతా. సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంటను కొట్టండి. మీకు తెలియని వాళ్ళతో కూడా
మీకు తెలిసిన వాళ్ళకి కూడా చెప్పి సబ్స్క్రైబ్ చేయించండి. నాకు కొంచెం వ్యూస్ పెంచండి, సబ్స్క్రైబర్స్ని పెంచండి. నేను మంచి మంచి కంటెంట్ ఇవ్వడానికి ఎప్పటికప్పుడు సిద్ధపడుతూ ఉంటా. మీకోసం నేను ప్రయత్నిస్తూనే ఉంటా. సైనింగ్ ఆఫ్. నేను మీ గణేష్ అఖిల్లా. బాయ్.